శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. అటువంటి శంకరాచార్యుల వారి గురించి తరువాతి నామంలో పరకాయ ప్రవేశ కృతే నమః. ఆ పక్కనే అమానుష చారిత్రాఢ్యాయ నమః. ఈ రెండు నామాలు కలిపి చెప్పవలసిందే, వేరు చేయడం సాధ్యం కాదు. ఎందుకనంటే అసలు అమానుష చారిత్రాఢ్యాయ నమఃయే పరకాయ ప్రవేశ కృతే నమః. పరకాయ ప్రవేశం చేయడం అనేటటువంటిదే ఒక గొప్ప విద్య. ఎక్కడో పతంజలి సూత్రభాష్యంలో చెప్పేటదాన్ని పరకాయ ప్రవేశం ఎలా చేస్తారు అన్నది. అది దానికి ఎంతో యోగ విద్య తెలిస్తే తప్ప అసలు చెయ్యలేరు తండ్రి. అది అందరూ సాహసం చేసేది కూడా కాదు. అసలు సాహసం చేద్దామన్నా, ఇంకో శరీరంలోకి వెళదామన్నా ఈ శరీరాన్ని వదలడం రావాలి, అందులోకి వెళ్ళడం రావాలి, మళ్ళీ అది వదిలి ఇందులోకి రావడం రావాలి. లేదా అందులోకి వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా ఒకవేళ వచ్చినా వెనక్కి రావద్దు, ఈ శరీరాన్ని కాపాడేవాడు ఉండద్దు. కాబట్టి అమానుష చారిత్రాఢ్యాయ నమః ఊహకందని విషయాన్ని చేశారు ఆయన. ఎందుకని అంటే ఆయన మండన మిశ్రుడితో వాదించినప్పుడు సరస్వతీ స్వరూపమైనటువంటి ఉభయ భారతి నాతో కూడా వాదించి గెలిస్తేనే మా వారిని గెలిచినట్టు. ఎందుకంటే ఆయనలో నేను దేహార్థ భాగం, నన్ను గెలవకుండా మీరు ఆయన్ని ఎలా గెలిచినట్లు అవుతుంది, అందుకని నన్ను గెలిస్తేనే అంది. అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నేను సన్యాసాశ్రమంలో ఉన్నాను కదా, స్త్రీతో వాదన చేయడం, ఎక్కువ రోజుల విషయాలు పరిశీలిస్తూ ఉండడం మర్యాదగా అనిపించదు. అందుకని వద్దులేమ్మా, ఏ ఆశ్రమానికి ఉండవలసిన నియమాలు ఆ ఆశ్రమానికి ఉంటాయి కదా అన్నారు. ఆవిడ కొన్ని ఉదాహరణలు చెప్పి లేదు వాదించవలసిందే, లేకపోతే మీ సర్వజ్ఞత్వానికి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఉభయ భారతి మాట్లాడదాం అనుకుంటే మాట్లాడలేదు శంకరాచార్యుల వారు, మాట్లాడితే ఏమయ్యి ఉండేదో అంటారు రేపు. మీ ఇష్టం అంది. మాట్లాడతానన్నారు. కూర్చున్నారు. పూర్వపక్షం చెప్పు అనగానే ఆవిడ కామకళ వికాసం గురించి మాట్లాడింది. శుక్లపక్ష కృష్ణపక్షాలలో కామకళలు ఎలా ప్రస్ఫుటమవుతాయో దాని గురించి చెప్పమంది. ఇందులో రెండు విషయాలు. ఒకటి, గ్రంథస్థమైన విషయాన్ని చెప్పడం మంచిదే, కొంతవరకు తెలిసినట్టు. కొన్ని గ్రంథస్థమైన విషయములు చెప్పినా అవి అనుభవంలో లేకపోతే అసలు అది ఏమీ తెలియదన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుంటుంది. కొంతలో కొంతైనా కించిత్ ప్రవేశమైనా ఉంటే తెలుస్తాయి తప్ప అసలు దాని గురించి ఏమీ తెలియకుండా మాట్లాడితే ఒక యోగి పురుషుడికి అది ఎలా చెల్లుతుంది? అది ఆయనకి అనుభవంలో లేని విషయం. మిగిలిన ఏదైనా శంకరాచార్యుల వారికి తెలియంది లేదంటే చదువుకున్నది కాదు, అనుభవంలో ఉన్నది. ఇది సన్యాసి అయిపోయిన కారణం చేత బ్రహ్మచర్యం నుంచి అనుభవంలో లేనిది. ఇప్పుడు అనుభవంలో లేనిది అనుభవంలో ఉన్నట్లు మాట్లాడడం దోషం అవుతుంది. అందున ఎక్కడ వాదనలో ఎవరితో? సరస్వతీదేవితో. ఎట్లా ఈ మెలిక విప్పడం?
వాదనకు ఒప్పుకున్నందుకు ఇబ్బంది వచ్చింది. అసలు మొదట మాటే లేదు ఇంకా. అందుకని 1 రోజులు సమయం అడిగారు. 1 రోజులు సమయం అడిగితే ఎలా ఈ సమస్యకి పరిష్కారం? అందుకని యోగ విద్య చేత శిష్యులతో కలిసి గగన మార్గంలో వెడుతున్నారు. ఆకాశ మార్గంలో వెడుతున్నప్పుడు భగవంతుడే సత్పురుషులకి త్రోవ చూపిస్తాడు. అమరక మహారాజు అని ఒక మహారాజు గారు పరమపదించాడు. ఆయన శరీరాన్ని శ్మశానానికి తీసుకొచ్చారు. ఇంకా ఆ శరీరాన్ని కట్టెల మీద పెట్టి దహనం చేసేయాలి. ఆయన అంతఃపురకాంతలు భార్యలు 100 ఉన్నారు. ఆ భార్యలు మంత్రులు అందరూ చుట్టూ నిలబడి ఏడుస్తున్నారు. ఆయన ముందు రోజు రాత్రి వేటాడాడు. రాత్రిళ్ళు కొన్ని మృగాలు బయటకు వస్తాయని ఆయన రాత్రి వేటాడి బాగా డస్సిపోయి మూర్ఛలో మరణించాడు. వీళ్ళందరూ ఏడుస్తున్నారు. శంకరాచార్యుల వారు చూశారు. చూసి ఈ మహారాజుకి 100 భార్యలు ఉన్నారు, గొప్ప తేజోవంతుడుగా కనపడుతున్నాడు మరణించినా కూడా. కాబట్టి నేను ఈయన శరీరంలో ప్రవేశిస్తే ఉభయ భారతితో నేను ఏ విషయముల మీద చర్చ చెయ్యాలో వాటి మీద నాకు పరిజ్ఞానం కలుగుతుంది. ఇంకా ఇంతకన్నా నేను ఎక్కువ స్పష్టంగా మాట్లాడవలసిన అవసరం లేదని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఆ అనుభవాన్ని సిద్ధింప చేసుకుని మాట్లాడాలి. అయితే ఇక్కడ అనుభవాన్ని సిద్ధింప చేసుకోవడము అన్న మాట దగ్గరకు వస్తే ఆ అనుభవం అన్నది కలిగితే అది వదిలిపెడుతుందా? అది ఏమవుతుంది? రుచిగా మారుతుంది. రుచి వాసన అని 2 ఉన్నాయిగా. ఒకసారి ఏది అనుభవాన్ని పొందారో అది మళ్ళీ అనుభవించమని వాసన రూపంలో అడుగుతుంది. అప్పుడు నిగ్రహించిన దోషం రాలా మనసులో? అంటే పద్మపాదుల వారు అన్నారు, ఇది చాలా సాహసోపేతమైన విషయం చేస్తానంటున్నారు మీరు. మీ శరీరాన్ని వదిలిపెట్టి రాజుగారి శరీరంలోకి వెడతానంటున్నారు. మీరు మళ్ళీ ఆ శరీరాన్ని వదిలిపెట్టి మీ శరీరంలోకి వచ్చేసే వరకు మీ శరీరాన్ని భద్రంగా చూడమంటున్నారు పర్వత గుహలో పెట్టి. ఎందుకంటే ఆయనే ఒక పవిత్ర ప్రదేశం చూపించి, ఇక్కడ నేను పరకాయ ప్రవేశానికి శరీరం వదిలిపెట్టేసి రాజు శరీరంలోకి వెళ్ళిపోతాను, మీ అందరూ కూడా నా శరీరాన్ని ప్రతిరోజు చాలా జాగ్రత్తగా రక్షణ చేస్తూ మీరు నిత్యకర్మలు చేసుకోవడానికి ప్రదేశం బాగుంది, మంచి ఫలవృక్షాలు నదీ ప్రవాహం ఉంది, అందుకని ఇక్కడ నిత్యకర్మలు చేస్తూ ఉండండి. నేను మళ్ళీ శుక్లపక్ష కృష్ణపక్షములలో తెలుసుకోవలసినటువంటి కామకళా విలాసం తెలుసుకొని వెనక్కి తిరిగి వచ్చేస్తాను అన్నారు. విచిత్రం ఏంటంటే ఆయన దాని మీద కూడా ప్రకరణం చేశారు. అని ఆయన శరీరం వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంటే పద్మపాదాచార్యుల వారు అడ్డొచ్చారు. మీరు ఎంతటి మహాపురుషులైనా ఇది లేనిపోని ఇబ్బందులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకనంటే లోకంలో మహామహులు అటువంటి వాటికి ఒకసారి వశపడితే తప్పుకోవడం చాలా కష్టం. అందుకని మీరు సాహసం చేస్తున్నారేమో ఆలోచించండి. అందున సన్యాసాశ్రమంలో ఉన్నారు. ఈ శరీరం వదిలిపెట్టి ఒకసారి ఆ శరీరంలోకి వెళ్ళిపోతే, అక్కడికి వెళ్ళిన తరువాత కానీ ఆగిపోతే, అలా ఎందుకు ఆగిపోతానో అని మీరు అంటారేమో. మీరు గురువులు, సర్వజ్ఞులు, మహాత్ములు, మిమ్మల్ని వ్యతిరేకంగా నేను మాట్లాడను. నా భయం చెప్తున్నాను, నా ఆందోళన చెప్తున్నాను మీకు. ఎందుకనంటే పూర్వం మత్స్యేంద్రనాథుడిని ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన గొప్ప యోగి అయ్యాడు. ఆయనకి గోరక్షకుడని ఒక శిష్యుడు ఉండేవాడు. ఈ మత్స్యేంద్రనాథుడు గొప్ప యోగి పుంగవుడై ఆయన ఒకప్పుడు ఇలాగే ఒక విషయాన్ని తెలుసుకోవడం కోసం పరకాయ ప్రవేశం చేశాడు. ఇంకో శరీరంలోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ భోగాలని చూసి ఉండిపోయాడు. మరిచిపోయాడు వెనక్కి రావడం. అంటే వాటి ప్రభావం అంత తీవ్రంగా ఉంటుంది. అందులో ఉండిపోయాడు. ఉండిపోతే యువతల గురువుగారు రావట్లేదు, ఈ శరీరం ఎంతకాలం కాపలా కాస్తాడు? ఈ గోరక్షకుడున్న శిష్యుడు వెళ్ళి గురువుగారికి వేదాంతం చెప్తాను నేను అని చెప్పి ఒక గురు రూపంలో గురువుగారికి వేదాంతం మళ్ళీ గుర్తు చేశాడు. గుర్తు చేస్తే గుర్తొచ్చి వెంటనే ఆత్మానందం కన్నా ఇవన్నీ ఆనందాలా అని చెప్పి వదిలిపెట్టి వెనక్కి వచ్చాడు. ఆ మత్స్యేంద్రనాథుడికి అటువంటి ఇబ్బంది కలిగింది. అందుకని నేను చెప్పింది వినండి, ఇది సాహసం కదా, ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. అడిగితే శంకర భగవత్పాదులు అప్పుడు జవాబు చెప్పారు. ఇందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని నువ్వు పరిశీలించాలి. నేను మాట్లాడను, నేను వాదించనని చెప్పాను.
కానీ ఉభయ భారత ఏమంది? నేను నా భర్త శరీరంలో సగభాగము అంది. అది శాస్త్రం అంగీకరించిన విషయం. భార్యాభర్తలంటే శరీరంలో సగభాగం అనే అంగీకరిస్తారు. అందుకే కదా ఇద్దరి మధ్యలోంచి వెళ్ళరు. అప్పుడు ఆమెను నేను వాదనలో గెలవాలంది. నేను సన్యాస ధర్మం చెప్పాను. ఆమె ఏమంది? అప్పుడు మీరు సర్వజ్ఞులని ఎలా ఒకరితో మాట్లాడినంటే గార్గితో మాట్లాడలేదా యాజ్ఞవల్కుడు అంది. అంటే నేను అంగీకరించవలసి వచ్చింది. ఆమె నన్ను ఏ విషయం గురించి ప్రశ్న చేస్తే జవాబు చెప్పలేనో అది అడిగింది. ఆమెకి తెలుసు అది నేను చెప్పలేను అని. ఎందుకు చెప్పలేను అంటే గ్రంథరూపంగా ఉన్నదైతే నేను ఇలా తిప్పేసి చెప్పేస్తాను. అది అనుభవ జ్ఞానం కాదు. ఆమె అందులో మెళకువ గురించి అడుగుతోంది. అది అనుభవం చేత తప్ప పుస్తకం పఠిస్తే చెప్పేది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇది అనుభవము చేత పొందాలి. అనుభవము చేత నేను ఈ జ్ఞానమును పొందడానికి వెడితే అందులో ఇరుక్కుపోతానని కదా నువ్వు అంటున్నావు. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను చూడు. సోహం సాక్షిత్వమాస్ అప్యాశ్రయితుం సమీహే. సోహం సోహం నేను బ్రహ్మము బ్రహ్మము అన్న భావనని నేను ఒక్క క్షణం కూడా జారను. ఆలోకమానోప్యవలోకమాన సంభాషమాణోప్యభిభాషమాణ శ్రీకామకోటి ప్రభురేష కించిత్ జీవబ్రహ్మైక్య భావన్న జహాతి. మాట్లాడుతున్నా చూస్తున్నా ఏం చేస్తున్నా వింటున్నట్టుంటారు, చూస్తున్నట్టుంటారు, కానీ తాను బ్రహ్మమన్న భావన నుంచి జారరు. రెండుగా ఉన్న చోట కూడా ఒకటిగా నిలబడగలరు. నేను కూడా సోహం భావనతో ఉండి సాక్షిగా విషయాన్ని తెలుసుకుంటాను. తెలుసుకున్నానంటే తప్ప ఉభయభారతి నాతో ఈ వాదన యందు జయాన్ని అంగీకరించదు. ఆమె మాట్లాడడం మొదలు పెడితే నేను తేలిపోతాను. అందుకని నా సర్వజ్ఞత్వము నిరూపింపబడదు. రెండు, ఇది రాబోయే కాలంలో చాలామందికి పాఠం అవుతుంది. తొందరపడి మాట ఇవ్వడం, తొందరపడి ఏవైనా చేయడం ఎంతంత దూరాలు పెడతాయో తెలుస్తుంది. నేను అవతారం కాబట్టి చెయ్యాలి. ఇప్పుడు ఎందుకు చెయ్యాలి అంటే ఆయన ఒక మాట చెప్పారు. సంకల్పయేవా కిల కామమూలం సయేవ మే నాస్తి సమస్య విష్ణో తన్మూలః నౌ భవపాశనాశః కర్తుః సదా స్యాద్భవదోష దృష్టేః. ఓ పద్మపాదుడా, నువ్వు భయపడుతున్నది ఏమిటి? నేను వెళ్ళి అక్కడ ఉండిపోతానేమో అంతఃపురంలో అనుకుంటున్నావు. సంకల్పము అన్న బీజం ఉంటే దాంట్లోంచి అంకురం వస్తుంది, మొక్క వస్తుంది, చెట్టు వస్తుంది, కాయలు వస్తాయి, పళ్ళు వస్తాయి, ఊంచుకుంటుంది. నాకు అసలు సంకల్పం ఇది. నాకు అసలు నేను అట్లాంటి అనుభవాలు పొందుదామని కానీ, ఆ శాస్త్రం తెలుసుకుందామని కానీ, అంతఃపురాలకు ఎడదామని కానీ, స్త్రీ సౌఖ్యం పొందుదామని కానీ నాకు సంకల్పం ఉందా? నాకు అసలు ఆ సంకల్పం లేదు. సంకల్పం లేని చోట చెట్టు ఎందుకు వస్తుంది? ఇప్పుడు నాకు ఒక అవసరం ఏర్పడిందంటే నేను ఆ జ్ఞానమును తెలుసుకోవాలి. దానిని ఒక పరిజ్ఞానముగా తెలుసుకోవాలంతే. అది ప్రకృతిలో అవి ఎట్లా వస్తాయన్నది తెలుసుకోవాలి నేను, అంతే, అంతవరకే. దానికి నా సోహం భావన నుండి నేను జారకుండా అట్లాగే ఉంటాను. ఉండి అనుభవ జ్ఞానమును పొంది ఉభయభారతి దగ్గరికి పెడతాను. శరీరము కళంకితము కాకూడదు. సన్యాసి శరీరం సన్యాసి శరీరంగా పవిత్రంగా ఉండాలి. అందుకని ఈ శరీరంతో అది తెలుసుకోవడానికి అవకాశం లేదు. అందుకని వదిలిపెట్టేస్తాను. వేరు శరీరంలో ప్రవేశించి పెడతాను. అప్పుడు నేర్చుకోవడానికి ఉపాధి తీసుకున్నాను. అయితే మీరు ఎంతైనా కూడా మరి సన్యాసాశ్రమంలో ఉండి నేర్చుకోవడానికి అలా ఇంకో శరీరంలోకి వెళ్ళొచ్చా? శరీరమా జీవుడా అంటావేమో. జన్మకర్మచమే దివ్యం. నేను అవతార పురుషుణ్ణి, శివుణ్ణి, శంకరాచార్యులు వారిగా వచ్చా. కాబట్టి నువ్వు ఆలోచించు. సయేవ మే నాస్తి సమస్య విష్ణోహో. కృష్ణుడు 16,000 మంది గోపికల్ని చేపట్టాడు అంటే ఆయన కామాతురుడా? ఆయన సామాన్యమైన పిల్లవాళ్ళే అందరితో కలిసి ఆడాడు, గోవర్ధనోద్ధరణము చేశాడు.
కృష్ణ పరమాత్మ యొక్క అతిమానుష చేష్టితములు కూడా లీలలుగా అయిన అవతారంలో ఎట్లా అన్వయమో నా అవతారంలో కూడా నా సర్వజ్ఞత్వమునకు నేను ఇలా చెయ్యగలిగాను అతిమానుష చేష్టితము అని నిరూపణం చేయాలనుకుంది సరస్వతీదేవి. అందుకొచ్చింది ఈ పరిస్థితి. కాబట్టి ఇప్పటి వరకు నేను నరుడిగానే కనపడుతున్నాను, నేను అవతారంగా తెలియాలన్నది సరస్వతీదేవి కోరిక. అందుకు పెట్టింది మిష. తప్పించి నన్ను అవమానించాలని కాదు. ఇప్పుడు నేను అవతారముగానే ప్రవర్తిస్తాను. కృష్ణుడికి ఏ దోషం వచ్చిందయా? కృష్ణుడికి దోషం వస్తుందా? అది ఆనంద బ్రహ్మము. నేను కూడా అంతే, సోహం బ్రహ్మముగానే ఉంటాను. శివోహం శివోహం శివుడిగానే ఉంటాను. కాబట్టి నాకు ఏ దోషం అంటదు, అంటకుండా పెడతాను నేను. కాబట్టి తన్మూలహానౌ భవ పాశనాశ. సంకల్పం ఉంటే కదా పాశం పడేది. అప్పుడు కదా పాశం పడి లాగి అనుబంధం ఏర్పడి కట్టేసి గట్టిగా వాసనాబలంగా నిలబడిపోయి జన్మాంతరముల వరకు ఉండిపోయేది ఎప్పుడు? సంకల్పం ఉంటే. అసలు నాకు సంకల్పం ఏదయ్యా? సంకల్పమే లేదు. కాబట్టి నిరంతరం అవిద్య వలన కలిగేటటువంటి దోషములను పరిశీలనం చేయడం, బోధ చేయడం నా గురువుగా నా అవతారానికి ప్రధాన ప్రయోజనం. దానికి దీనికి సంబంధం ఉందా? కానీ సరస్వతీదేవి ప్రయత్నం ఏమిటి? వచ్చినవారు గురువే తప్ప శివుడా అని రేపు ఎవరైనా అంటే కాదు శివుడే అని చెప్పాలంటే కృష్ణుడు బ్రహ్మము కనుక ఆయన ఏమైనా చెయ్యగలడు. అది మనం చేయలేము. ఆయన చెప్పినట్టు చెయ్యాలి. భగవద్గీతలో ఆయన చెప్పినట్టు చెయ్యాలి తప్ప ఆయనలా 16,000 మంది గోపికల్ని కట్టుకుంటామన్న మాటలు అన్వయాలు కావు. అయితే నువ్వు గోవర్ధనోద్ధరణం చేయి అన్న మాట ఎలా వస్తుందో నన్ను కూడా సాక్షాత్ అవతార పురుషుడిగా లోకానికి చెప్పాలనుకుంటోంది ఆవిడ. శంకరులంటే ఎవరనుకుంటున్నావు? ఈశాన సర్వ విద్యానాం సకల విద్యాస్వరూపమైనటువంటి శివుడని చెప్పాలనుకుంటోంది అన్నది శంకర హృదయం. కాబట్టి నాకు ఏ విధమైనటువంటి అవిద్యాదోషం లేదు. నువ్వు బెంగపెట్టుకోక్కర్లేదు. నాది అవతారం కాబట్టి నాకు విధి నిషేధములు అంటావు. జ్ఞానికి భగవదవతారానికి జన్మకర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామీతి సోర్జున. భగవంతుడికి కర్మ ఎక్కడుంటుంది? ఇదే చెయ్యాలి ఇది చేయకూడదు విధి నిషేధం భగవంతుడికి అన్వయం అవ్వదు. మనం కర్మపాశముల చేత కట్టపడ్డాం కాబట్టి మనని మనం సంస్కరించుకోవడానికి విధి నిషేధాలు. భగవంతుడికి అన్వయం ఎలా అవుతుంది అది? అందుని విధి నిషేధములు ఒక జ్ఞానిగా కానీ శివుడిగా కానీ నాకు అన్వయం కావు. ఇది చెప్పాలన్నది ఉద్దేశ్యం. అందుకని నేను పరకాయ ప్రవేశం చేస్తానన్నారు. సరే మీ ఇష్టం అన్నారు. శరీరాన్ని ఆయన బ్రహ్మరంధ్రాన్ని భేదించి బయటికి వెళ్ళిపోయారు. ప్రాణవాయువు నిలబడిపోవాలి అంటే పతంజలి సూత్రం ప్రకారం ఏమిటంటేట ఈ బ్రహ్మరంధ్రంలోంచి నిర్గమిస్తారు. పరకాయ ప్రవేశం చేసినప్పుడు శరీరం శవం అయిపోతుంది. వెళ్ళిపోయి అక్కడ శ్మశానంలో ఉన్న అమరక మహారాజు గారి శరీరాన్ని కట్టెల మీద పెట్టబోతున్నారు. మళ్ళీ దాని బ్రహ్మరంధ్రంలోంచి లోపలికి వెళ్ళి ఊపిరిగా అంతటా వ్యాపించారు. చిత్స్వరూపులు కదా మరి, అక్కడ తెలిసిపోవట్లా ఆయన చైతన్య స్వరూపమని. అందుకని వరుస క్రమంలో వస్తున్నాయి నామాలు. ఇప్పుడు చైతన్యంగా అమరక మహారాజు గారి శరీరం అంతటా విస్తరించారు. కానీ లోపల తేజస్సు ఎవరిది? శంకరాచార్యుల వారిది. అకస్మాత్తుగా రూపంలో దీప్తి వచ్చేసింది, కాంతి వచ్చేసింది. ఆయన లేచి నిలబడ్డాడు. ఆనందపడిపోయారు అందరూ. మహారాజు గారు బ్రతికారు, మహారాజు గారు బ్రతికారు అన్నారు. ఆయన వెళ్ళి పరిపాలన మొదలుపెట్టారు. ఆయన వెళ్ళి పరిపాలన మొదలుపెట్టినప్పుడు అమరక మహారాజు గారు అయితే ఏదైనా సమస్య వస్తే చాలామందిని పిలిచి రోజులు చర్చించి బోల్డన్ని చర్చలు అయిన తర్వాత ఏదో నిర్ణయం చేసి మళ్ళీ దాని మీద సమీక్షలు చేసి ఇన్ని చేస్తుండేవాడు. ఈయన అలవోకగా ఒక్క క్షణంలో వేదాంత గ్రంథములలోంచి సమస్త శాస్త్రములలోంచి ఉటంకిస్తూ అట్లా చేసుకెళ్ళిపోతున్నారు. పైగా ఎవరు అక్కడ ఉన్నది? శివుడు. అందుకని ఆవులు సమృద్ధిగా పాలిచ్చేస్తున్నాయి, పాడి పంటలు, వేలపట్టున వర్షాలు, రోగాలు లేవు, ఎవరికి అకాల మృత్యువు లేదు, రాజ్యం అంతా సస్యశ్యామలమైపోయింది. తేడా ఒక్కటి ఎవరు పసిగట్టారంటే భార్యలు పసిగట్టారు. ఇది ఏదో చదువుకునేవాళ్ళలాగా ఉంది భర్తగారి ప్రవర్తన అని. ఎందుకని ఆయన శాస్త్రాధ్యయనం చేస్తున్నారు.
ఏదో తేడా ఉంది అని పసిగట్టారు వాళ్ళు. సరే అయిపోయింది, మెల్లిమెల్లిగా బయటకు వచ్చేస్తుంది కదూ. ఒకరికి తెలిసినది అయితే రహస్యమేమో కానీ 100 మంది భార్యలకి తెలిసినది రహస్యం ఎందుకు అవుతుంది? అది బయటకు వచ్చేసింది, మంత్రులకు తెలిసింది. వాళ్ళు పసిగట్టారు, ఎవరో ఒక మహాపురుషుడు ప్రవేశించాడు రాజుగారి శరీరంలోకి. నిస్సందేహంగా మహాపురుషుడు. మనం రాజుగారు పునర్జన్మ పొందాకపో చాలా అద్భుతంగా చెప్పేస్తున్నారు అనుకున్నాం, కానీ ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏమిటంటే పూర్వం రాజుగారికి భార్యల యందు తమకం, ఈయనది అధ్యయనం. తేడా ఉంది ఎక్కడో. అయితే ఈ వచ్చిన ఆయన ఏది అధ్యయనం చేయడానికి వచ్చాడో తెలిసిపోతుంది. అంటే ఈయన వెళ్ళిపోతాడు ఇది వదిలిపెట్టి. ఆయన కానీ వెళ్ళిపోయాడా, ఒకటి రాజు ఉంటాడు, ఆ జీవుడు ఎప్పుడో వెళ్ళిపోయాడు కాబట్టి రాజు ఉంటాడు. 2 ఇలాంటి ఆయన ఈ శరీరంలోంచి కానీ వెళ్ళిపోయాడా, ఇంత గొప్పగా ఉన్న ఈ రాజ్యం మళ్ళీ పూర్వస్థితికి వెళ్ళిపోతుంది. ఈయన వెళ్ళిపోకుండా ఉండాలంటే ఈయన ఏదో శరీరంలోంచి వచ్చాడు, అదేదో దివ్య శరీరం, అది ఎక్కడో ఉంటుంది, ఎక్కడో వదిలి వచ్చాడు అని వాళ్ళు ఏం చేశారంటే భటులందరినీ పిలిచి, మీరు కూలంకుషంగా కొండలు, గుట్టలు, గుహలు, బావులు, తోటలు, ఉద్యానవనాలు, చెట్లు అన్నీ వెతకండి. ఎక్కడైనా ఇంకా అంత్యేష్టి సంస్కారం చెయ్యబడని శవం కనపడిందో, ఎవరు ఏ కారణం చెప్పి ఆపుదామని ప్రయత్నించినా ఆగకుండా రాజశాసనం అని చెప్పి కాల్చేయండి అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, శంకరాచార్యుల వారి శరీరాన్ని కాల్చేస్తారు. అప్పుడు ఎలా పెడతారు వెనక్కి? ఈలోగా శుక్లపక్షం కృష్ణపక్షం పూర్తయిపోయాయి. అంటే శంకరాచార్యుల వారు చేయవలసిన అధ్యయనం అయిపోయిందిగా, ఆయన తెలిసేసుకున్నారుగా విషయం అంతాను. ఇప్పుడు ఆయన రావాలి, కానీ ఆయన విలంబం చేశారు. పద్మపాదాచార్యుల వారు హడిలిపోయారు. నెలలో వస్తానన్నవారు రాలేదు. ఇప్పుడు రాలేదు కాబట్టి మచ్చేంద్రనాథుడు గోరక్షకుడు పరిస్థితి వచ్చింది అని ఆయన ఏం చేశారంటే, శంకరాచార్యుల వారు ఎక్కడున్నారు అని వెతుక్కుంటూ వెడితే ఇదిగో అమరక మహారాజు అకస్మాత్తుగా లేచాడు, రాజ్యం ఇంత గొప్పగా ఉంది, ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా మా గురువుగారే అని తెలుసుకున్నారు. తెలుసుకొని ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు? రాజదర్శనం అంత తేలిగ్గా దొరుకుతుందా? గాయకుడి వేషం కట్టి చాలా గొప్పగా పాటలు పాడుతున్నారు రాజ్యంలో. మహారాజా మహారాజా ఎవరో వచ్చారు, ఒక ఆయన చాలా బాగా పాటలు పాడుతున్నారు, మీరు కూడా వినాలి ఆ పాటలు అన్నారు. అంటే వెంటనే మహారాజు అమరకుడు ఏం చేశాడంటే, ఇంత బాగా ఎవరో వచ్చారట, రాజ్యపు వీధులలో తిరుగుతూ చాలా గొప్పగా పాట పాడుతున్నట్ట, అందుకని ఆయన్ని అంతఃపురంలోకి పిలవండి, నేను కూడా పాట వింటాను అన్నాడు. అంటే పద్మపాదాచార్యుల వారే గాయకుడి వేషంలో ఉన్నది. పద్మపాదాచార్యుల వారిని అంతఃపురంలోకి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయన పాట రూపంలో భ్రమర గీతాలు పాడారు. భ్రమర గీతాలంటే, ఓ తుమ్మెదా అని మొదలెట్టారు రాజుని. ఓ తుమ్మెదా, నీకు గుర్తుందా, ఒకప్పుడు మనందరం కూడా కలిసి తిరిగేవాళ్ళం, మీరు అనేక పువ్వులలో ఉన్నటువంటి తేనె తాగుతూ మాతో తేనె తాగిస్తూ ఉండేవారు, అన్నిటికన్నా మేము తాగిన గొప్ప తేనె మీ పాదములు అనబడేటటువంటి పుష్పములలో ఉన్న అమృతాన్ని గ్రోలుతూ ఉండేవాళ్ళం, దినదిన ప్రవర్ధమానమయ్యాం, మీరు లేకుండా బ్రతకలేని వాళ్ళం మేము. ఓ పెద్ద భ్రమరమా, నువ్వు ఒక కారణం చేత మనం ఉన్నటువంటి ఉద్యానవనాన్ని విడిచిపెట్టి ఈ తోటలోకి వచ్చావు, ఈ తోటలో ఉండిపోయావు, అక్కడ ఉన్నటువంటి నీ ఇల్లు తగలబెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు, కాబట్టి వెంటనే బయలుదేరి జాగరూకుడవై ఆలస్యం లేకుండా మన తోటకు వచ్చేసేయి అని పాడారు. భ్రమర గీతాలు అంటారు. అంటే నేను సంక్షిప్తంగా కథారూపంగా చెప్పేస్తున్నాను. పాడితే శంకరాచార్యుల వారు గ్రహించారు, పద్మపాదుల వారు వచ్చారు, ఈ విషయం చెప్తున్నారు అని వెంటనే శరీరాన్ని వదిలిపెట్టారు. ఆ కూర్చుని వింటున్న శరీరం కూర్చున్నట్టే ఒరిగిపోయింది. ఇక్కడ ఆయన శరీరాన్ని కాపాడడం కోసం అని చెప్పి పాపం శిష్యులు శంకరాచార్యుల వారి శరీరాన్ని ఎంతో జాగ్రత్తగా రక్షిస్తూ కూర్చున్న ఆ గుహలోకి భటులు వచ్చారు. ఇది ఎవరి శరీరం అని అడిగారు. ఇది ఏదో మా గురువుగారి శరీరం లేండి వాళ్ళు ఏదో చెప్పబోయారు. ఇంకా మాకు ఇవన్నీ అనవసరం, రాజశాసనం, ఎక్కడా రాజ్యంలో శవం ఉండడానికి వీల్లేదు, దీన్ని తగలబెట్టేయాలని శరీరాన్ని తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టి వెలిగించేశారు. అది కాలిపోతుంది. అప్పటికే కాళ్ళు చేతులు కాలిపోయాయి.
అప్పుడు శంకరాచార్యుల వారి కోసం శిష్యులు ఆ శరీర రక్షణ చేస్తున్న వాళ్ళు ఆక్రోశిస్తున్నారు. ఈదోగా పద్మపాదాచార్యుల వారిని బంధించారు. ఆ తర్వాత ఆయన పాటగాడే కానీ పాపం ఆయన ఏం చేయలేదు, రాజే తనంత తాను ఒరిగిపోయాడని పద్మపాదాచార్యుల వారిని వదిలేశారు గాయకుడు అనుకొని. పద్మపాదుల వారు వచ్చే లోపల శిష్యులు ఆక్రోశిస్తూ చూస్తున్నారు గురువుగారి కోసం ఎట్నుంచి వస్తారని. శంకరులు గగన మార్గంలో యోగ మార్గంలో వచ్చి చితి మీద కాలిపోతున్న శరీరంలోకి వెళ్ళారు. కాలిపోతున్న శరీరం అంటే అప్పుడు కాళ్ళు చేతులు కాలిపోయాయి. అప్పుడు దాని మంట ఎలా ఉంటుంది? అప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు లేకుండా ఎట్లా? అప్పుడు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని, ఓ లక్ష్మీ నృసింహుడా నాకు నువ్వు నీ కరమును ఆలంబనంగా ఇయ్యి అని ప్రార్థించారు. విచిత్రం ఏంటంటే ఇవాళ తదియ ఖచ్చితంగా 15 రోజుల తర్వాత అక్షయ తృతీయ, సింహాచల దేవస్థానంలో చందనం ఒలుపు. అదేమో మరి శనివారం నాటి ప్రసంగం. ఆ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది. అటువంటి స్తోత్రం చేశారు లోపలికి వెళ్ళి ఆ శరీరంతో. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగి మణిరంజిత పుణ్యమూర్తే యోగీ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. నాకు మీరే చేయూత కావాలి. కాళ్ళు చేతులు కాలిపోయాయి. శంకరాచార్యులు వారు ఆ రోజు చేసినట్టే వాళ్ళ శ్లోకం చదువుదామంటే నాకు కన్ను ఇబ్బందిగా ఉంది. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆ లక్ష్మీ నృసింహుడే నాకు ఒక ఆలంబనం కావాలి అని, మీరు నాకు ఆలంబనమై నా కాళ్ళు చేతులు మళ్ళీ వచ్చేటట్టు చేసి రక్షించండి అంటూ బ్రహ్మేంద్ర రుద్రమరుదర్క కిరీట కోటి సంఘట్టితాంగ్రి కమలామలకాంతి కాంత లక్ష్మీ లసత్కుచ సరోరుహరజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఓ లక్ష్మీ నృసింహుడా నాకు నువ్వు ఆలంబనంగా ఆధారంగా. ఏమి శ్లోకాలు చేశారండి! కాళ్ళు చేతులు కాలిపోయినటువంటి శరీరంలోకి వెళ్ళి అప్పుడు చేశారు లక్ష్మీ నృసింహుడిని. అందుకే ఈ స్తోత్రం ఎప్పుడు శంకరులు సాధారణంగా ఇది శంకరుడు చేశాడు అని చెప్పుకోరు. ఇది చెప్పి ఇది ఎవరు ఎక్కడ ఎప్పుడు చదివినా నృసింహానుగ్రహం ఉంటుందని చెప్పారు. సంసారదావదహనాకరభికరోరు జ్వాలావలీభిరతి దగ్ధతనూరుహస్య త్వత్పాదపద్మసరసీరుహమగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. మన కోసం చేసిన స్తోత్రం. చితి మీద మంటే ఉందయ్యా స్వామి, సంసారం అన్న అగ్నిలో కాలిపోతున్నవాణ్ణి నన్ను రక్షించు. సంసారజాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థబడిశాగ్రజుషోపమస్య ప్రోత్కంపిత ప్రచురతాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అసలు ఎలా చేశారా ఈ శ్లోకాలప్పుడు అనిపిస్తుంది. గేలానికి చిక్కింది చేప, దాన్ని తీసి వలలో పడేశాడు. ఇప్పుడు వలలో పడిపోయిన చేపకి ఊపిరి అందదు. అనవసరంగా గాలాన్ని కొరికింది, నోరా దెబ్బతింది, వలలోన పడిపోయింది, ఒంటి తెడ ఆరిపోతోంది, కొట్టుకుంటోంది. అప్పుడు మెడ వణికిపోతూ దవడలు వణికిపోతున్న చేప ఎలా ఉంటుందో సంసారంలో పడిపోయి తప్పించుకోలేక అలా కొట్టుకుంటున్నాను స్వామి, నన్ను రక్షించు. సంసారజాలపతితస్య జగన్నివాస సర్వేంద్రియార్థబడిశాగ్రజుషోపమస్య ప్రోత్కంపిత ప్రచురతాలుకమస్తకస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసారం అనే వలలో పడిపోయాను, ఇంద్రియ సుఖాలనే గాలానికా చిక్కిపోయాను, దవడలు వణికిపోతున్నాయి, మెడ కదిలిపోతోంది, భయంతో కదిలిపోతున్నాను, ఆయువా అయిపోతోంది. ఆ భటులు వచ్చేస్తే ఏమైపోతానో, మీరు తప్ప ఎవరు నన్ను రక్షిస్తారు అని సంసారకూపమతి ఘోర మగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. పెద్ద గోతులో పడిపోయాడు. పైన రక్షించేవాళ్ళు ఎవరూ కనపట్టలేదు.
ఆ గోతులో వేల సర్పాలు చుట్టుముట్టాయి. ఇప్పుడు ఎలా ఉంటుందో ఆ భయపడిపోతున్నవాడి పరిస్థితి. అలా ఉన్నాను. అతి ఘోరమైనటువంటి లోతైన సంసారం అన్న గోతిలో పడిపోయాను. చుట్టూ ఇన్ని దుఃఖాలు పాపాలలా పట్టేశాయి, పాముల్లా పట్టేశాయి. వణికిపోతున్నాను. స్వామి మీరు తప్ప ఎవరు రక్షిస్తారు? లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం, నాకు మీరు ఆలంబనం కండి. నిజానికి శంకరాచార్యులు వారిది ఆ స్థితి. అప్పుడు కూడా మన ఉద్ధరణ గురించి మన మీద పెట్టి రాశారు. మన మీద పెట్టకుండా ఆయన మీద పెట్టుకుని రాశారు. సంసార భీకర కరీంద్ర కరాభిఘాత నిష్పీడ్యమాన వపుష సకలార్తినాశ ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఈ సంసారంలో నేను నాది అన్న భావనతో, రాగద్వేషాలతో, త్రిగుణాలతో ఎన్ని పాపాలు చేశానో అంతులేదు. చేసిన పాపాలకి ఎలా ఉన్నానంటే, మదపుటేను వచ్చి తొండమెత్తి కోట్ట నలిగిపోయినవాడు ఎలా కింద పడిపోతాడో పైకి లేవలేక నిప్పితో అలా పడిపోయాను చేసిన పాపపుణ్యాలతో. మీరు తప్ప నన్ను ఎవరెత్తుతారు? ప్రాణప్రయాణ సమయం అయిపోయినప్పుడు నేను చేసిన పాపాలకి కింకరులు ఇలా చూపిస్తుంటే నన్ను ఎవరు రక్షిస్తారు? మీరు తప్ప. సంసార తర్ప విషదిగ్ధ మహోగ్ర తీవ్ర దంష్ట్రాగ్రకోటి పరిదష్ట వినష్టమూర్తే నాగారివాహన సుతాబ్ధి నివాస శౌరే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. సర్పములకు శత్రువైనటువంటి గరుత్మంతుణ్ణి వాహనంగా పొందినటువంటి వాడు నృసింహస్వామి విష్ణుమూర్తి. అమృతసాగరమనందు నివసించేటటువంటి వాడు. సంసారమనేటటువంటి కూపంలో పడిపోతే నేను ఆ సంసార సర్పము అనేక పడగలెత్తి కాట్లు వేసి ఒక్కొక్క పడగతో కరుస్తూ ఉంటే తప్పుకోవడం చేత కాక కాలంలో కొట్టుకుపోతూ ఎదురు చూస్తున్నవాడిని నేను. సంసార వృక్షమఘబీజమనంత కర్మ శాఖాయుతం కర్ణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖఫలితం చికితం దయాళు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. పాపాలు బీజాలుగా వేశాను, అంతులేని కొమ్మలుగా పెరిగాయి. ఇంద్రియములే ఆకులు, అవి తప్ప నాకు తెలిసినవి ఏమీ లేవు జీవితంలో. ఆ ఇంద్రియముల వలన కలిగినటువంటి సుఖదుఖములనేటటువంటి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాను. రావలసిన సమయం రాగానే ఈ చెట్టు కూలి కింద పడతాను, వాళ్ళు తీసుకుపోతారు. అసత్యమైన చెట్టు మీద కూర్చొని చాలా గొప్పగా ఉన్నానని అనుకుంటున్నాను. మీరు తప్ప నన్ను ఎవరు కాపాడుతారు? సంసార సాగర విశాల కరాల కాల నక్రగ్రహ గ్రసిత నిగ్రహ నిగ్రహస్య వ్యగ్రస్య రాగ నిచయోర్మి నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. సంసారమనే సముద్రంలో దిగి చాలా బాగున్నాయి కెరటాలు, ఎంత బాగున్నాయో అని ఆ షడూర్ములకు మురిసిపోయాను. రానే వచ్చింది భయంకరమైనటువంటి మొసలి, సముద్రంలోంచి మృత్యువు పట్టేసింది కాలు. ఇప్పుడు ఇది లాగేస్తోంది, నేనా విడిపించుకోలేను. బాగున్నాయనుకున్న షడూర్ములే లోపలికి తోసేస్తున్నాయి. ఇటువంటి స్థితిలో నన్ను ఎవరు కాపాడతారయా స్వామి? మీరు తప్ప. సంసార సాగర నిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం ప్రహ్లాదఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. సంసార ఘోర గహనే చరతో మురారే మారోగ్రభీకర మృగ ప్రచుతార్థితస్య ఆర్తస్య మత్సర నిదాఘ సుదుఃఖితస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ఈ సంసారంలో జనన మరణ చక్రం అనేటటువంటి భయంకరమైన అరణ్యంలో దారి తప్పిపోయి తిరుగుతున్నాను. దారి తప్పిపోయి తిరుగుతుంటే కామక్రోధములనేటటువంటి భయంకరమైన మృగాలు అలా ఎదురుగుండా నిలబడి ఎలా తినేద్దామా అని మీదబడి కరుస్తున్నాయి. ఆ పైన మాత్సర్యం అనే వడగాడ్పు ఇస్తోంది. దుఃఖశాంతికి శాంతి అన్న చుక్క నీరు దొరకట్లేదు. ఈ స్థితిలో ఉండి చాలా హాయిగా ఉన్నాను అనుకుంటున్నాను. నన్ను మీరు తప్ప ఎవరు కాపాడతారు?
లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బద్ధ్వా గళే యమభటా బహుతజ్జయంతః కర్షంతి యత్ర భవపాశసతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాలో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఉంటాను 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 అనుకున్నాను, ఠక్కునైపోయింది ఆయువు. యమభటులు వచ్చారు, హడిలిపోయాను వాళ్ళని చూసి. బద్ధ్వా గలే యమభటా బహుతజ్జయంతః, పాశం మెడకి వేశారు. లాగుతుంటే ఊపిరందక కపవాత పైత్యములు పైకి ఉబికి కొట్టుకుంటూ రక్షిస్తుందనుకుని భార్య పేరు పిల్లల పేర్లు పిలుస్తున్నాను. వాళ్ళు అయిపోతోంది, మంచం మించి కిందకి దింపేయమా, బయట పడుకోబెట్టేయమా, చాపేయమా, బొంతేయమా, ఎక్కడ పడుకోబెట్టమని వాళ్ళు అంటున్నారు. దీనికోసమా ఇన్నాళ్ళు ఇందులో ఇంత కష్టపడ్డాను అనుకుంటున్నాను. అయ్యో వాళ్ళు మా వాళ్ళు అంటుంటే వాళ్ళేమో ఇలా వేలు చూపించి నోర్మోయ్ ఇంతకాలం ఉన్నావు, ఒక్కనాడు భగవన్నామం అక్కర్లేదు, ఇంకా ఉంటావా అని బహుతజ్జయంతః కళ్ళు పెద్దవి చేసి చూపుడు వేలు చూపించి రా అని పాశం బట్టి లాగేస్తున్నారు. ఊపిరా అందదు. కర్షం త్రియత్ర భవపాశతైర్యుతం మాం. అప్పుడు సంసార పాశములు యమపాశములు 100 పాశములు కట్టి లాగేస్తున్నారు నన్ను. ఏకాకీనం, ఒక్కడే. అప్పుడు ఎవ్వరు నేనున్నానని రావడానికి ఎవరికి కనపడవు అవన్నీ. పరవశం, అతి భయంతో వణికిపోతుంటే చకితం దయాలు, ఇప్పుడు అడిగితే అప్పుడు రక్షించేవాడు నువ్వే, నేనున్నానని నువ్వు వస్తావు. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం, నాకు ఆలంబనంగా. లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యజ్ఞేశ యజ్ఞమధుసూదన విశ్వరూప బ్రహ్మణ్యకేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఏకేన చక్రమ పరేణ కరేణ శంఖమన్యేన సింధుతనయామవలంబ్య తిష్టన్ వామే తరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. శంఖచక్రాలు 2 చేతులతో పట్టుకుని ఎడంచేత్తో విలాసంగా లక్ష్మీదేవిని కౌగిలించుకుని ఆ పద్మము చిహ్నముగా కలిగినటువంటి నీ అభయహస్తాన్ని చూపిస్తూ నువ్వు తప్ప నన్ను ఎవరు కాపాడతారయా. అంధస్య మే హృత వివేక మహాధనస్య చోరైర్మహాబలి బలిభిరింద్రియ నామధేయైః మోహాంధకార కుహరే వినిపాతితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. తత్వం తెలుసుకోలేక శరీరం ఉంది, ఆయుర్దాయం ఉంది, ఐశ్వర్యం ఉంది, పొలాలు ఉన్నాయి, నాకు భార్య ఉన్నాడు, భార్య ఉంది, భర్త ఉంది, పిల్లలున్నారు, ఇంత పరివారం ఉంది అని ఒళ్ళు తెలియక ప్రవర్తించాను. అయిపోయిన తర్వాత ఒక్కడిని శరీరం వదిలి ప్రయాణం చేసేటప్పుడు అయ్యో తోడుగా రావడానికి ఒక్క పుణ్యం, ఒక్క శాస్త్రవాక్కు, ఒక్క శ్రద్ధ, గురుభక్తి, దైవభక్తి ఏమి నేర్చుకున్నాను. అంత ఆయువైపోయింది, మళ్ళీ వస్తుందా రమ్మంటే ఇంకా మళ్ళీ ఇలాంటి శరీరం, ఎంత దుర్వినియోగం చేసేసాను అని బాధపడి ప్రయోజనం ఏముంది. ఇక తీసుకుపోయిన తర్వాత వాళ్ళు జీవుణ్ణి లాగేశాక అప్పుడు నాకెవరయా దిక్కు, ఇంక సమయం అయిపోతుంటే నువ్వే దిక్కు స్వామి. ప్రహ్లాదన, ఇవన్నీ శ్లోకంలో చూసమండి, నా సొంత భావాలు కావు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగవహృన్నివాస భక్తానురక్త పరిపాలన పరిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు మొదలైన వారి హృత్పుండరీకమునందు నిత్యము నివాసం చేసి ప్రకాశించేటటువంటి భక్త సులభుడా, నాకు నువ్వు ఆలంబనంకా అని శంకరులు కాలిపోతున్న కాళ్ళు చేతులతో దగ్ధమైపోయి స్తోత్రం చెయ్యగానే మళ్ళీ కాళ్ళు చేతులు వచ్చేసాయి. అంటే ఒక్కటి ఆలోచించండి, శంకరాచార్యుల వారి యందు దోషం ఉంటే నరసింహస్వామి అనుగ్రహం ఉంటుందా? అంటే ఆయన కించిత్ దోషము చేసిన వారు కాదు. ఇంకింతకన్నా అతిమానుష చేష్టితం. అంటే చితి మీద కాళ్ళు చేతులు కాలిపోయిన దాంట్లోకి మళ్ళీ ప్రవేశించడం ఏమిటి? స్తోత్రం చేసి కాళ్ళు చేతులు పొందడం ఏమిటి? పొందడం కాదు, పొంది చితిమించి బయటికి వచ్చి లక్ష్మీ నృసింహ చరణాబ్జ మధువ్రతేన
స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ ఏతత్ పఠంతి మనుజా హరిభక్తియుక్త స్థేయాంతి తత్పదసరోజ అఖండ రూపం. ఇది శంకరాచార్యుడు అని పేరు కలిగినటువంటి లేను లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క పాదములు అనబడేటటువంటి పద్మములలోని మకరందపానం చేస్తూ చెప్పినటువంటి శుభకరమైన స్తోత్రం. ఏతత్ పఠంతి మనుజా హరిభక్తియుక్త. హరియందు భక్తితో ఏ మానవుడు ఈ స్తోత్రాన్ని చదువుతున్నాడో అటువంటి వాడికి స్థేయాంతి తత్పద సరోజం అఖండ రూపం. అక్కడ కూడా వదిలిపెట్టరు. అఖండ రూపం. ఖండం అంటే శరీరం, అఖండం అంటే ఆత్మ. ఆయనకి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క అనుగ్రహము వలన అఖండ రూపమైన ఆత్మసిద్ధి కలుగుగాక. భువి శంకరేణ. భూమి మీద శంకరాచార్యుల వారు చేసిన ఈ స్తోత్రాన్ని ఎవరు చదువుతున్నారో వారందరికీ కూడా అనుగ్రహము కలుగుగాక. అప్పుడు కూడా ఆ స్థితిలో కూడా అది శంకర భగవత్పాదులంటే. అటువంటి ఆయన పేరెత్తితే పాపరాశి ధ్వంసమైపోతుంది అంటే ఆశ్చర్యం ఏముంది? వెంటనే శంకరాచార్యులు వారు బయటికి వచ్చారు, శిష్యులందరూ సంతోషపడిపోయారు, ఆనందపడిపోయారు. ఆనందపడిపోయిన తర్వాత ఒక్క ధర్మ సూక్ష్మం మిగిలిపోతుంది. మరి శంకరాచార్యుల వారు నల్లాళ్ళ తర్వాత ఎందుకు రాలేదు అని అంటే, ఇన్ని విద్యలు శిష్యులకు నేర్పుతున్నాను కదా, నేను వేళ పట్టున వెనక్కి వచ్చేస్తే మనము రాలేమా అని రేపొద్దున్న ఏ శిష్యుడైనా ప్రయత్నిస్తే తట్టుకుని రాగలడా సోహం స్థితిలో ఉండి అధ్యయనం చేసి? అందుకని రాలేరు సుమా, అంత తేలిక కాదు, జాగ్రత్త, ఇటువంటి సాహసాలు చెయ్యవద్దని చెప్పడానికి చేశారు. అతిమానుష చేష్టితమో ఆయనకి మాత్రమే సాధ్యమైంది. శంకర భగవత్పాదుల యొక్క వైభవం అంటే, శంకర భగవత్పాదుల యొక్క అద్భుతమైన చారిత్రం అంటే అలా ఉంటుంది. అప్పుడు అందరూ కలిసి గగన మార్గంలో, యోగ మార్గంలో మండనమిశ్రుడింటికి వెళ్ళారు. ఉభయభారతికి తెలీదు, సాక్షాత్ సరస్వతీదేవి అది శివావతారం అని నిరూపణం చేసింది. మహాపురుషుడైన ఆయన చెయ్యలేనిది లేదు, ఆయనకి విధి నిషేధములే లేవు. అయినా ఆశ్రమ ధర్మాన్ని అట్లా పరిపాలన చేసే మహాపురుషులని తెలియచెప్పింది లోకానికి. వెంటనే ఉభయభారతి ఇంకా వాదన చేయవలసిన అవసరం లేదని అంగీకరించింది. మండనమిశ్రుల వారికి స్వామివారు సన్యాసాశ్రమం ఇచ్చి సురేశ్వరాచార్యులు వారు అన్న పేరుతో సన్యాసాశ్రమ స్వీకారం చేయించారు. ఆ విధంగా శంకర విజయాల్లో ఒక అద్భుత ఘట్టము ఆవిష్కృతమైంది. కాబట్టి పరకాయ ప్రవేశ కృతే నమః, అమానుష చారిత్రాఢ్యాయ నమః. పరకాయ ప్రవేశం చేసిన వారు అతిమానుష చేష్టితమును, అమానుషమైనటువంటి చారిత్రమున్నవారు. అంటే మనిషికున్న చరిత్ర కాదు, అది అవతారమని నిరూపణం చేసినవి. రెండు పక్కపక్క నామాలు. అందుకని రెండింటినీ కలిపి చూపించా. ఇట్లా ఎన్నో మీరు రోజు వింటున్నప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు. మీకు తెలియనివి కావు, తెలియనట్టు ఉండి వినడం మీ వినయం, తెలుసున్నట్టు అహంకారంతో చెప్పడం నాకున్నటువంటి అతిశయం. ఏదో ఒకనాడు నాకు మీలా వినయం రాకపోతుందా కూర్చుని చూస్తూ మిమ్మల్ని చెప్పి. కాబట్టి అంత అద్భుతమైన నామాల గురించి ఇవాళ విన్నాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.